ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం 34, తృతీయ స్కందంలో అధ్యాయం 29. నిన్నటి నుంచి శ్రీరాముని కథ చెప్పుకుంటున్నాం. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతి వీణపై, అంటే లక్ష్మణుడు రాముని వాదార్చిన ఆ టైంలోని సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతి వీణపై బృహద్రథ సామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు. అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. శిలావేదికపై కూర్చోబెట్టాడు. చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు. ఇద్దరినీ కూర్చోమన్నాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు. రఘువర, సురలోకంలో విన్నాను, పరమ సాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడట కదా. మూర్ఖుడు, తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామా, అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. పూర్వజంలో వైదేహి ఒక ముని కన్యక, గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్యవు కమ్మని నిరోధించాడు. జుట్టు పట్టుకున్నాడు. తపస్సునికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి హాతు చేయాలని నిశ్చయించుని రావణుని శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను, అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది. అదిగో ఆ తపస్సుని సీతగా జన్మించింది. రమాంశ సంభూత, ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, చావు పుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థనను మన్నించి రావణ వధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబావుళ్లు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురు చూస్తుంది. పరురాలై సాధ్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తుంది. ఇది అంతా దేవతల కోసం జరుగుతుంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలి దప్పికలు బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. అది అలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహాబలిశాలి, వరగర్వితుడు. అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను, ఆలకించు. ఇదిగో, ఆశ్వీజ మాసం వచ్చింది, శరదృతువు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి దేవి నవరాత్రి వ్రతం శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలు హోమాలు జరిపించు. జగన్మాతకు ఇది కామ్యార్చన, కోరికలు సిద్ధిస్తాయి. పూజిస్తే దశాంశం హవనం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు. భృగు, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రులు అందరూ ఈ వ్రతం చేసిన వారే, సిద్ధులు పొందిన వారే. కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృత్రాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు. మధుకైటవ సంహారం కోసం విష్ణువు చేశాడు. అందుచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి. తేలికగా విజయం పొందుతావు. నారద, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావం ఏమిటి? ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి. రామా, ఈ దేవి ఆది పరాశక్తి, సనాతని, సర్వకామద. పూజించిన వారి దుఃఖాలను చిటికెలో తొలగిస్తుంది. చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం. త్రిమూర్తులకు అధిదేవత. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించలేరు. విష్ణుమూర్తిలో పాలనాశక్తి ఆమె. మా తండ్రిలో సృజన శక్తి ఆమె. రుద్రుడిలో సంహార శక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే, ఆవిడ ఉత్పత్తియే. మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని కొడుకు కదా నారదుడు. అందుకని ఈ త్రిమూర్తులు, ఈ సూర్యచంద్రుడు, ఈ భూగోళం,
ఇవి ఏమీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్ముడితో కలిసి విహరిస్తూ ఉంది. నిర్గుణ స్వరూప తాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలను సృష్టిస్తుంది. బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపచేస్తుంది. ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తి లభిస్తుంది. ఆవిడ పరా విద్య, వేదాధ్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను పనులను తెలుసుకుని అసంఖ్యాకంగా దివ్య నామాలను కల్పించారు. ఆకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను, హల్లులను, గురింతాలను కలుపుకుంటూ విడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకి. రఘువర, క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను తెలుసుకో. సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి. 9 నాళ్ళు ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను. దేవకార్యం కోసం ఈ పాటి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది. అప్పుడు దాశరథికి దేవి దర్శనం. జన్మేజయ, నారదుడే పూనుకున్నాక ఇక లోటేముంది? రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానము జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుకున్నారు. అష్టమి నాడి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢుడే గిరిశృంగపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది. మహావీర, రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో, ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్ట రక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు. అంటే వరాహ రూపం ధరించి మేదిని కోరపై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడేవు. ప్రహ్లాదుని కాపాడావు. వామనావతారంలో బలిచక్రవర్తిని కికిరించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటినీ కశ్యపుడికి ధారపోసావు. అన్ని దశావతారాలు వచ్చేసినాయి ఇక్కడ. ఇప్పుడు దాశరథ రాముడిగా జన్మించావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు. వారికి నా శక్త్యంశ ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు. రామా, నీకు జయం కలుగుతుంది. పాపిష్టి రావణుని సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. 11,000 సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది. 11,000 సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి విడుదువు గాని. జనమేజయ, ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమైంది. రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు, అన్న సంతర్పణలు యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమి నాడు వానర సేనతో లంకా పట్టణంపైకి దండయాత్ర సాగించాడు. సేతు బంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుని సంహరించాడు. ఇంకా అధ్యాయం 30. లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. అవి ఏవి దేవి భాగవతానికి సాటి రావు. ఇది శ్రోతలకు విశేష ఫలదం, ముక్తిప్రదం. ఇప్పుడు చతుర్థ స్కందము. శౌనకాది మహామునులారా, సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాస మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశ చరిత్రలన్నీ తెలిసిన వాడివి, మా వంశాన్ని నిలబెట్టిన వాడివి కనుక అడుగుతున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు. శూరసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడుగా జన్మించాడని కథ విన్నాను. దేవకి వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని, వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడని, అష్టమ గర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని, అటుపైని గోకులానికి చేరాడని, అంతటి కుమారుడున్న దేవకి వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఇది? వీరికి ఒక ఆడపిల్ల పుట్టినదని
ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిబాల ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలా మంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహత్యాగానికి సంబంధించి కొన్ని కింప దంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేమి గాని అసలు ఏమి జరిగిందో తెలిసిన వాడువు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు. బద్రికాష్టంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతుంటారు. ఇది ఎలా సాధ్యమైంది? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దేనికి ఏదైనా శాపకారణం ఉందా? ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుని ఒక శంబరుడు త్రుటి గదిలించి అపహరించాడట కదా. ఇది ఎలా సాధ్యమైంది? మళ్ళీ చెప్పనా? ఇది శ్రీకృష్ణుడు పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుని ఒక శంబరుడు త్రుటి గది నుంచి అపహరించాడట కదా. ఇది ఎలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా? అడ్డులేకపోయాడా? అలాగే మరొక సందేహం మనసును పట్టు పీడిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటి వాడు తానే ఎవరికో భయపడి మధురా రాజ్యాన్ని వదిలేసి ద్వారపతికి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజులలో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది. దొంగలు దోచుకున్నారు. ఇదేమి దారుణం? స్వామి, ఏమిటి దీని కారణం? పాండవులు దేవాంశ సంభవులు కదా, కృష్ణ భక్తులు కదా, మహావీరులై అత్యద్భుతంగా రాజసూయాగం చేశారు కదా. అయినా అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞఫలం ఏమైనట్లు? అగ్నిగుండ నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటిగా కడగండ్లు. నిండు సభలో దుశాసనుడు జుట్టుపట్టుకుని ఈడ్చుకుని రజస్సులుగా ఏకవస్త్రగా ఉన్నదానికి ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో శైలేంద్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జనంలో చేసుకున్న పాపం? సదాచార సంపన్నులైన పాండవులు భీష్మ ద్రోణులను మోసంతో సంహరించారు. జగత్తు నస్వరమని తెలియని వారా? తెలుసు. అయినా రాజ్యలోభం వారికి దారి తప్పించింది. దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశం నాశనమయ్యింది. ఎవరు ఏమి వాముకున్నారు గనక? రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురు కూడి తింటూ అదే వైభవం అనుకునే కన్నా భిక్షాటనమే శిల్పాటనమో ఉత్తమోత్తమం. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవర న్యాయంగా గోలకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళెదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్సుని అవమానించటం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? నాకేమీ అర్థం కావటం లేదు. మహానుభావ, ఇవి ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుటపరచు. చతుర్థ స్కందంలో ఇప్పుడు నెక్స్ట్ మొదటి అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు అధ్యాయం 1, వ్యాసుడు చేసిన కర్మ ప్రమోదం. జనమేజయ, ఏమి చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ, దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు. ఇంకా మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనటంలో సందేహం లేదు. జీవులు అనాది నిధనులు, కర్మ బీజ సమద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, పుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతుంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ, శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు 3 విధాలు. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జనమేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ అంటే పూర్వజన్మలో సంపాదించుకున్నది, ప్రారబ్ధ కర్మ అంటే వర్తమానంలో సంపాదించుకున్నది, ఆగామి కర్మ అంటే రాబోయే కాలానికి చెందినది అని 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖ దుఃఖాలకు నువ్వే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామ క్రోధాది అరిషడ్వర్గము
ఇవన్నీ దేహగత గుణాలుగా కనబడతాయి, కానీ వీటన్నిటికీ మూలం కర్మమే. ప్రాణికోటిలో, చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం, అంటే ఆది అంతము లేనిది, నిత్యం. ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతుంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంతోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాషిస్తుంది. కారణం ఉండగా కార్యభావం, అంటే కార్యం జరగకపోవటం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్యతా కారణం. మాయ అనేది నిత్యతా కారణం. ఈ జగత్ అంతా కర్మ నియంత్రితమై తిరుగుతుంది. విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించో నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా, జలకాలాట, హంసతుడికా తల్పమా? కోరుకోవటానికి కాళ్ళు చేతులు మునగదీసుకుని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివన్న వాడెవడు కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా, అంటే అవతారాల్లో అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏదీ లేదు, ముల్లోకాల్లోనూ లేదు. అందుకే దానికి భయపడి తీవ్ర తపస్సులు చేస్తుంటారు. మనస్సులు రాజ్యాలను భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వస దుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంఖ్యలతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. 10 నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడటం మరీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవము, బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మోగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పిలకు ఏడవటం తప్ప ఏమీ చేయలేని పరతంత్రత, తన మలమూత్రాలకు తానే ఒళ్లంతా పులుముకనే పిచ్చితనం, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడటం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పత్యాలు చేయటం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు ఇన్ని అన్నీ కాదు. ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి? విజ్ఞుడెవడు కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతిలో ఉన్నాయి కనుకన కోరుకున్నప్పుడల్లా రావటానికి పోవటానికి అంతా కర్మ విపాకంతో జరుగుతుంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణికోటికి ఇది తప్పదు. జన్మేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవి పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తుంటాడు, ధర్మరక్షణ చేస్తుంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసం ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతున్నాను, ఆలకించు. అధ్యాయం 1 చతుర్థ స్కందంలో అధ్యాయం 1 సంపూర్ణం. రేపొద్దున అధ్యాయం 2 చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 34వ భాగంగా చదువుకుంటున్నాం.